ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మను కోరుకుంటూ ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మనందరి తరపున మనకి మీ కోరికలు ఏదైనా సరే ఉంటే కనుక అవన్నీ కూడా తీర్చేయాలి అని చెప్పి ఆ అమ్మను కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈరోజు కనకదుర్గమ్మ తల్లి ఏమి చెప్పబోతూ ఉన్నారో ఈ సందేశంలో మనం తప్పకుండా తెలుసుకుందామా? కనకదుర్గమ్మ తల్లి అయితే ఇలా అంటూ ఉన్నారు, బిడ్డా మోసపోతున్నావు తల్లి. ఈరోజు రాత్రి 12 గంటలకు నీ ఇంట్లో దొంగతనం జరగబోతుందమ్మా, మేలుకో, జాగ్రత్త పడు తల్లి. అన్యాయం అయిపోతున్నావు, జాగ్రత్త. అయినా ఎంత గుడ్డిగా ఎలా నమ్మావు తల్లి? నీ చుట్టూనే ఉంటూ నీతోనే ఉండి నిన్ను నట్టేట ముంచాలని చూస్తున్నారమ్మా. నిన్ను నమ్మించి నిలువెల్లా కూడా ముంచేయాలని చూస్తూ ఉన్నారు తల్లి. నువ్వు వారి గురించి ఇప్పుడే తెలుసుకోవాలి, వారి నుంచి నువ్వు ఇప్పుడే బయటపడ తీరాలి. లేకపోతే ప్రమాదంలో చిక్కుకుపోతావు, కష్టాల్లో కూరుకుపోతావు. బ్రతికినంతకాలం కూడా కన్నీళ్లతో బ్రతకాల్సి వస్తుంది. బిడ్డా, నీ ఊపిరి ఉన్నంత వరకు నిన్ను చూసి నిన్ను అసహించుకుంటూ బ్రతకాల్సి వస్తుందమ్మా. జాగ్రత్త బిడ్డ. వారెవరో, ఆ దొంగలు ఎవరో, ఆ మోసగాళ్ళు ఎవరో నీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను తల్లి. ఒక్క 2 నిమిషాలు నా మాట వింటావు కదూ? అంటే నీకు అంతా పూర్తిగా అర్థమవుతుందమ్మా. ఈరోజు రాత్రి 12 గంటలకు వారెవరో కనిపెట్టి నేను నీకు చెబుతాను. నీ ముందు వారిని నిలబెడతాను. బిడ్డా, ఈ సాయి మాట తోసిపుచ్చకుండా ఒక్క 2 నిమిషాలు విన్నావు అంటే నీ సాయి మాట మీద నీకు నమ్మకంతో ఒక 2 నిమిషాలు విను. నీకు మొత్తం అర్థమవుతుంది తల్లి. వాళ్ళను సాక్ష్యాలతో సహా నీ ముందు నిలబెడతాను బిడ్డ అని ఈరోజు అమ్మవారు అయితే ఇలా అంటూ ఉన్నారండి. చాలా బలమైన సందేశంతో వచ్చారండి. ఈరోజు తప్పకుండా తెలుసుకుని దృఢంగా అమ్మవారు ఏదైతే గట్టిగా చెబుతూ ఉన్నారో ఖచ్చితంగా అది మనం తెలుసుకుని తీరాలి అనే ఉద్దేశంతోనే, అన్ని సంకల్పంతోనే మనకు ఇంతలా చెబుతూ ఉన్నారు కనుక అమ్మవారి సందేశం ఏంటో తప్పకుండా విని తీరదాం. అమ్మవారి సందేశం వినబోయే ముందు మీకు నేను ఎంతో అంటే మనకి ఏదైనా కష్టకాలం జరుగుతుంది అంటే కనుక ఏదైనా మనకు చక్కగా ముందే ఏదైనా చెప్తారండి. మా అమ్మవారు మనకు పూజలు అయిపోయాయి, ఇక పిల్లలకు కలవరు, నిరాశ ఉండిపోయారు ఇక నేను అని ఏదైనా మనం దేని గురించైనా బాధపడుతూ ఉన్నా కూడా ఏదైనా ఆ బాధకు సమస్యకు తగిన పరిహారం అనేది ఇస్తూనే ఉన్నారు అమ్మవారు. నాకైతేనండి నా విషయంలోనే జరిగింది ఇలాగా. ఒక టైంలో నేను ఎంతో పెద్ద ఆపద మాకు వస్తే కూడా అమ్మవారు మాకు మెసేజ్ ఇచ్చినా కూడా మేము గమనించుకోలేకపోయామండి. అలాంటి తప్పు మీ ఇంట్లో మీకు ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇదైతే చెప్తూ ఉన్నాను. మీకు ఖచ్చితంగా తప్పకుండా మీకు ఇది కనెక్ట్ అవుతుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా మీరు ఇది వినే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఏమాత్రం స్కిప్ చేయకోకుండా పూర్తిగా కనుక అమ్మవారి మాటలు మనం ఆలకించాము అంటే ఖచ్చితంగా మనకు కూడా ఏదో అమ్మవారు జరగబోయే ఉపద్రవాన్ని, జరగబోయే ఆటంకాన్ని, ఇదేదైతే నష్టాన్ని మనకు ముందే తెలియజేస్తున్నారు అని మనం తప్పకుండా తెలుసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనకు ఏదైనా గొడవలు ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనకు అమ్మవారు అయితే చక్కగా అన్నీ ఎప్పటికప్పుడు తెలియజేశారు కాబట్టి ఆ నమ్మకంతో మనకు అమ్మ మీద ఉన్న ప్రేమతో మనం ఖచ్చితంగా ఇలా ఇందాం ఫ్రెండ్స్. అమ్మవారి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అన్న నమ్మకంతో కనుక మనం కనుక చూస్తే ఇంకా ఖచ్చితంగా అమ్మవారు చెప్తారండి. ఆ సందేశం వినబోయే ముందు ఎవరైతే కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఇక లేట్ చేయకోకుండా అమ్మవారి సందేశంలోకి వెళ్ళిపోదామా మరి? ఇక ఈరోజు అమ్మవారు అయితే ఇలా అంటూ ఉన్నారండి,
జాగ్రత్త తల్లి అని మరీ మరీ హెచ్చరిస్తున్నారు అమ్మవారు. ఇలా ఎందుకు చెబుతున్నారు అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందేనండి. నేను నీకు ఒక సందేశం చెప్తాను, ఒక కథ చెప్తాను. ఎందుకు అంటే అది నీ జీవితానికి సంబంధించింది కనుకనే నీకు ఎందుకు ఇలా చెప్తున్నాను అని ఆఖరికి నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది బిడ్డ, నువ్వు ఖచ్చితంగా విను అని చెప్పి రామాపురం అనే ఊరిలో సాంబ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి నాన్నవారు ఎవ్వరూ లేరు. అయితే తను రాము అనే ఒక కుక్కను పెంచుకునేవాడు. దాంతోపాటు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏదో ఒక పని చేసుకుంటూ బతికేవాడు. అలా ఒకరోజు తన కుక్కతో రామాపురం నుంచి బయలుదేరి గంగాపురం చేరేసరికి చాలా సమయం పడుతుంది, చాలా చీకటి కూడా పడుతుంది. అబ్బా, ఈరోజు ఏంటి మరి ఇంత చీకటిగా ఉంది, ఈ ఊర్లో ఎటు చూసినా ఎవరు కనపడడం లేదు. ఒక పక్కేమో ఆకలి చంపేస్తూ ఉంది, మరో పక్క దాహం వేస్తుంది. ఎక్కడైనా సరే మంచినీరు దొరుకుతుందేమో చూస్తాను అని సాంబ వీధుల వెంట తిరగసాగాడనమాట. అయితే వీధులన్నీ నిర్జీవంగా ఉన్నాయి, ఒక్క మనిషి కూడా కనపడడం లేదు. ఎక్కడ చూసినా చడి చప్పుడు లేదు, అలికిడి లేదు. ఇదేంటి ఈ ఊరు ఇలా ఉంది, అది కూడా ఇంత త్వరగా చీకటి పడంగానే ఇలా ఒక్క మనిషి కూడా కనపడుకోకుండా పోయారు అని ఆలోచిస్తూ సాంబ ఇక ఇళ్ళ తలుపులన్నీ కూడా మూసి ఉంటాయి. ఇంతలో అతనికి కొంచెం దూరంగా ఒక ఇంట్లో దీపపు వెలుతురు కనిపించడం చూసి అక్కడ ఆ ఇంట్లో ఎవరో మనుషులు ఉన్నారు, నాకు కూడా కనిపిస్తుంది కదా, వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదైనా పెడతారేమో, తినటానికి ఆకలిగా ఉంది కదా, పెట్టగలరేమో అని వేగంగా ఇంటి గుమ్మం వైపు వెళ్ళి తలుపు కొడతాడు. అలా తలుపు కొట్టబోయి ఆగుతాడు సాంబా. అయితే ఇంతలో అతనికి లోపల నుంచి ఏవో మాటలు వినపడడంతో టక్కున ఆగిపోయి వెంటనే ఆ తలుపు సందులో నుండి లోపలికి చూస్తాడు. ఇంకా లోపల మసక వెలుగులో గొంతు దాకా దుప్పటి కప్పుకున్న ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటే దాంతో సాంబ బయట నుంచి వారిని ఇలా పిలుస్తాడు. అయ్యా, లోపల ఎవరైనా ఉన్నారా? నాకు చాలా దాహంగా ఉందయ్యా, కొంచెం నీళ్లు ఉంటే ఇప్పిస్తారా? మంచినీళ్ళు ఉంటే ఇప్పించండి అయ్యా కొంచెం అంటూ, మీ మేలు ఈ జన్మలో మరవలేను అని సాంబ దీనంగా అడుగుతాడు. అయితే వెంటనే లోపలికి వాళ్ళు ఈ మాటలు ఏమి విననట్టు పడుకుని నిన్ను నిండా దుప్పగట్టి కప్పుకుంటారు నిండగా. సాంబ మాటలు వినగానే అది తలుపు సందులో నుంచి చూస్తున్న సాంబ ఇలా అనుకుంటాడు, చాలా విచిత్రంగా ఉంది. అప్పుడే ఈ గ్రామస్తులందరూ తమ తలుపులు మూసేసి పడుకున్నారు, అది కూడా ఇంత తొందరగా ఎవరు వచ్చి పిలిచినా కూడా పలకడం లేదు. ఏంటి అంటే ఈ ఊరి వాళ్లకు చీకటి అంటే ఏదో భయంలాగా ఉంది, ఎందుకో వీళ్ళు చాలా భయపడినట్లున్నారు, అందుకే ఇంత తొందరగా తలుపులన్నీ మూసేసుకుని ఉన్నారు అని అనుకుంటారు. అందుకే ఇంత త్వరగా నిద్రపోతూ ఉన్నారేమో. సరే, మరో ఇంటికి వెళ్ళి చూద్దాం. మనుషులు ఎవరూ లేకుండా ఉన్నా నిర్జనంగా ఉన్న ఆ వీధులు గుండా తన కుక్కతో ముందుకు సాగాడు సాంబ. అలా వెళ్తూ ఒక దేవాలయాన్ని చేరుకుంటాడు. ఆ దేవాలయం బయట మండపంలో ఒక ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నట్లు చీకట్లో లీలగా కనపడుతుంది. అది చూసిన సాంబ, ఏంటో ఈ ఊరంతా చాలా విచిత్రంగా ఉంది, ఈ సమయంలో ఈ దేవాలయం మండపంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? సర్లే, నాకెందుకు, కానీ తాగడానికి కాసిన మంచినీళ్ళైనా వాళ్ళ దగ్గర దొరుకుతాయేమో, వీళ్ళని అడిగైనా చూద్దామని సాంబ చాలా ఆశగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళని చూసి ఎందుకో కానీ సాంబ కుక్క రాము వాళ్ళని చూసి గుర్రుమంటుంది. వాళ్ళని చూసి మొరగడం మొదలు పెడుతుంది. వాళ్ళ ముగ్గురిలో ఒకడు ఏదో మందు తాగుతూ ఉంటాడు. అందులో దమ్ము చూస్తాడు. చూసి, ఎవడరా నువ్వు, ఈ సమయంలో ఇక్కడికి వచ్చావు ఏంటి, ఈ ఊరికి కొత్తగా వచ్చావా ఏంటి, మా సంగతి నీకు తెలియదు అనుకుంటున్నాను అని అంటాడు. దాంతో సాంబ, అయ్యా, నేను పక్క ఊరు నుంచి వచ్చానయ్యా, మధ్యలో దాహం వేసి ఇక్కడ ఎవరైనా మంచినీళ్ళు దొరుకుతుందేమో అని ఇక్కడికి వచ్చాను, కాస్త మంచినీళ్ళు ఉంటే ఇప్పించండి అయ్యా, తర్వాత తీరిగ్గా అన్ని విషయాలు మీకు చెప్తాను, గొంతు తడారిపోతుంది అని అంటాడు సాంబ. అయితే దానికి ఆ వ్యక్తి గట్టిగా చిరాకు పడుతూ కసురుతూ, మంచినీళ్ళు మా దగ్గర ఎక్కడివి, మాకు అసలు మంచినీళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియదు, మేము మంచినీళ్లను ఎప్పుడు కూడా తాగలేదు, మేము ఎప్పుడు సారాయినే తాగుతూ ఉంటాం, నువ్వు కూడా దాహంగా ఉందని చెప్తున్నావు కనుక
ఇదిగో ఈసారి ఆయన తీసుకుని నీ దాహం తీసుకుని నీ గొంతు తడి చేసుకో అని అంటాడు. అతడు అయితే వాళ్ళ వాలకం చూసి ఏదో తేడాగా ఉంది అనిపించింది సాంబకి. సాంబ తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇదేంటి ఇక్కడ గుడి మండపంలో కూర్చుని ఉంటే ఏదో భక్తులు అని అనుకున్నాను, కానీ వీళ్ళని చూస్తుంటే ఒట్టి తాగుబోతుల్లాగా ఉన్నారు. అందుకేనా రాము వీళ్ళని చూసి మొరిగాడు, అందుకే కరవపోయింది. సరే, ఎందుకైనా మంచిది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది అని సాంబ వాళ్ళకు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి కదిలి వెళ్ళి ఆకలితోనూ దప్పుకుతోనూ ఎక్కడో పడుకుని ఇంకా నిద్రపోతాడు. ఆ రాత్రి ఇక అలా గడిచిపోతుంది. అతడు నిద్ర లేచేసరికి రాత్రి జరిగిన దానికి భిన్నంగా ఉంది. ఊర్లో ఉదయాన్నే ఊరంతా చాలా ఉత్సాహంగా ఉంది. జనాలు కలకలంగా తిరుగుతున్నారు. ఎంత కళగా ఉందంటే జనాలు గుంపులుగా ఎక్కడికో వెళ్తూ ఉన్నారనమాట. అది చూసిన సాంబ, అది ఏంటిది, రాత్రి ఊర్లో ఒక్క మనిషి కూడా కనపడలేదు, ఇప్పుడు లేచి చూస్తే ఊరంతా చాలా సందడిగా కనిపిస్తుంది, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నట్టు అని అటుగా వెళ్ళే దారిలో ఒకరిని ఇలా అడుగుతాడు. ఇదిగో మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరంతా ఎక్కడికి వెళ్తున్నారండి? అసలు ఏం జరిగింది? అందరూ గుంపుగా ఎందుకు వెళ్తున్నారు? ఏదైనా జరగరాంది ఏదైనా జరిగిందా, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందా అని అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి, అదేంటి నీకు తెలీదా? చూస్తే నీ ఊరికి కొత్త వాళ్ళ ఉన్నట్టున్నావు. ఈరోజు శుక్రవారం కదా, మాకు స్వామి దర్శనం దొరుకుతుంది, అందుకే ఊర్లో వాళ్ళంతా పొద్దున్నేనే బయలుదేరతాం. స్వామి అంటే దేవాలయంలో ఉన్న దేవుడి వద్దకే కదా మీరందరూ వెళ్తున్నారు అని అంటాడు సాంబ. దాంతో ఆ వ్యక్తి, కాదు, నేను చెప్పేది ఎన్నో మహిమలు ఉన్న స్వామీజీ గురించి. 4 వారాల క్రితం ఒక యోగి తన శిష్యులతో మా ఊరు వచ్చాడు. అతను ఇలాంటి యోగి కాదు, సప్తలోక సంచారి, త్రికాల వేది అని స్వామీజీ గురించి ఆ వ్యక్తి గొప్పగా చెబుతూ ఉంటే ఆయన మహిమలు విన్న సాంబకి ఆ స్వామీజీని చూసి అతను చెబుతున్నది నిజమో కాదో తెలుసుకోవాలని కుతూహలం పెరుగుతుంది. మీరు చెప్పేది వింటూ ఉంటే ఆ స్వామీజీ చాలా మహిమగలవాడు అని నాకు అనిపిస్తూ ఉంది. ఇంతకీ ఆ స్వామీజీ ఎక్కడుంటాడో నాకు చెప్పగలరా అంటాడు సాంబ. ఆయన ఈ ఊరి చివర ఉండే మర్రి చెట్టు కింద పీఠం వేసుకుని కూర్చున్నారు. శుక్రవారం తప్ప మిగిలిన రోజులు యోగ సమాధిలో ఉంటారు. ఆయన శుక్రవారం రోజు మాత్రమే ఆయన మా ఊరు ప్రజలకు దర్శనం ఇవ్వడానికి యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు. మేమంతా ఈరోజు ఆయన్ని దర్శించుకుని ఆయన పాదధూళి తీసుకుని మా కోరికలు ఆయనకి చెప్పుకుంటాము. ఆ కోరికలు ఎప్పుడు తీరుతాయి, ఎలా తీరుతాయి అనేది కూడా ఆయన దేవతల్ని సంప్రదించి మాకు చెప్తాడు. అంటే దేవతలతో నేరుగా మాట్లాడతాడనమాట. అంత గొప్ప వ్యక్తి శక్తిలో ఉన్న వ్యక్తి. మేము ఏది అడిగినా ఆయన దేవతలను అడిగి మాట ఏదైతే ఉందో ఆ మాట మాకు తీసుకొచ్చి చెప్తాడు. అంత గొప్ప వ్యక్తి ఈ స్వామీజీ అని అంటాడు. ఆ వ్యక్తి ఇదంతా వింటున్న సాంబకి ఎందుకో కానీ నమ్మశక్యం కాలేదు. దాంతో సాంబ ఇలా అంటాడు, అంతా బాగానే ఉందండి, ఈ ఊర్లో వాళ్ళు చీకటి పడకుండానే తలుపులు వేసేసుకుంటున్నారు. ఎందుకు? రాత్రి నేను ఎవరి తలుపులు తట్టినా తీయలేదు, దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అని అడుగుతాడు సాంబ. దాంతో ఆ వ్యక్తి, ఓ అదే, ఈ ఊర్లో దొంగల బెడద ఎక్కువగా ఉంది, వాళ్ళు రాక్షసులంత క్రూరులు కూడా, ప్రాణాలు తీసేస్తారయ్యా, అందుకే మేము ఎవ్వరం కూడా రాత్రి ఎవ్వరు వచ్చి తలుపులు తట్టినా కూడా తీయము అని అంటాడు. అప్పుడు సాంబ, అదేంటి, ఈ ఊర్లోనే స్వామీజీ ఉన్నాడు కదా, ఆయన్ని అడిగి వారెవరో తెలుసుకుని ఊరంతా కలిసికట్టుగా వారిని శిక్షిస్తే సరిపోతుంది కదా, వాళ్ళకి అలా భయపడ్డం ఎందుకు అని అంటాడు. అప్పుడు సాంబ అడిగినంగానే ఆ వ్యక్తి దాంతో ఇలా అంటాడనమాట, అదేం చూసావు, ఆ స్వామీజీ కూడా ఆ దొంగలను చూసి భయపడతాడు, ఎందుకంటే ఆ దొంగలు రావణాసురుడు జాతికి చెందినవారు, వాళ్ళతో విరోధి పెట్టుకుంటే చావు కొని తెచ్చుకున్నట్లే అని చెప్తాడు ఆ వ్యక్తి. అప్పుడు సాంబ, ఇదేం విచిత్రం, ఇదేంటి స్వామీజీ అన్నీ చెప్తాడు అన్నారు, మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి సాంబ సందేహంగా అనుకుంటూ ఉంటాడు.
ఇంకా ఈ లోపల ఆ వ్యక్తి మళ్ళీ చెప్పడం ప్రారంభిస్తాడు. అందుకే దేవతలే ఈ స్వామీజీకి చెప్పారంట, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు కసాయి వాళ్ళు, క్రూరులు అని చెప్పాడంట. స్వాములే చెప్తే దేవతలు చెప్పడం వల్ల అందుకే ఈ స్వామీజీ కూడా వాళ్ళని చూసి భయపడుతూ ఉంటాడు అని అంటాడు ఆ వ్యక్తి. ఆ స్వామీజీ పట్టు వదలకుండా ఆ దొంగల కోసం దేవతలతో ప్రతిరోజు గొడవ పడుతూనే ఉన్నాడంట. ఏం చేద్దాం, మన అదృష్టం బాగోలేకపోతే ఆ స్వామీజీకి మాత్రం ఏం తెలుసు, ఆయన ఏం చేస్తాడు చెప్పు అని అంటాడు ఆ వ్యక్తి. అయితే నేను కూడా చూడొచ్చా స్వామీజీని అని అంటాడు సాంబ. అందుకు ఆ వ్యక్తి, ఎందుకు చూడకూడదు, నేను అక్కడికే వెళ్తున్నాను, నాతో పాటు రా, నేను చూపిస్తానులే అని చెప్పడంతో సాంబ కూడా తన కుక్కతో పాటుగా స్వామీజీని చూడడానికి బయలుదేరతాడు. అక్కడికి చేరుకునేసరికి ఆ స్వామీజీ యోగ సమాధిలో ఉంటాడు. చేతిలో రుద్రాక్షమాల, పక్కనే కమండలం ఉంటాయి. ఆయన వెంట బలమైన శిష్యులు కూడా ఉన్నారు. అందరికి 3 డేస్ గడ్డాలు కూడా ఉంటాయి. అందరూ కాషాయ వస్త్రాలు ధరించి ఉంటారు. జనం ఒక్కొక్కరే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఏవేవో అడుగుతూ స్వామీజీ చిరునవ్వుతో సమాధానాలు చెప్పి తిరిగి మళ్ళీ కళ్ళు మూసేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో అడగగానే చిరునవ్వుతో సమాధానం చెప్పడం, మళ్ళీ కళ్ళు మూసేసుకోవడం, ఇలా చేస్తూ ఉన్నారు. ఆ స్వామీజీ సాంబతో పాటుగా వచ్చిన వ్యక్తి ఇలా అంటాడు, చూసావుగా స్వామీజీ మహిమలు, తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని ఆ దేవతలతో మాట్లాడి సమాధానాలు చెప్తున్నారు. నీకు కూడా ఏదైనా కావాల్సింది ఉంటే వెళ్ళి అడుగు, నీ కోరిక వెంటనే తీరిపోతుంది అని ఆ వ్యక్తి చెప్పడంతో తన కుక్కతో సహా ముందుకు వెళ్ళి స్వామీజీకి దండం పెడతాడు సాంబ. కానీ అతని కుక్క స్వామీజీ శిష్యులను చూసి మళ్ళీ అరుస్తుంది గుర్రుమని. కానీ వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు జపిస్తూ ఉంటారు. స్వామీజీ కళ్ళు తెరిచి తీవ్రంగా చూస్తాడు సాంబ వైపు. ఎంతో భయపడిపోయిన సాంబ, క్షమించండి స్వామీజీ, ఇది నా కుక్కే, కానీ ఈ కుక్కకు ఏమీ తెలీదు, అది చేసిన తప్పుకి నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అని అంటాడు. దాంతో స్వామీజీ శాంతించి అతనితో ఇలా అంటాడు, సరే, చూడడానికి ఈ ఊరికి కొత్తగా వచ్చినట్లున్నావు, నీకు ఏం కావాలి నాయనా, నన్ను అడుగు, ఏం కావాలని అనుకుంటున్నావో నన్ను అడుగు, దేనికోసం వచ్చావు, నువ్వు దాన్ని భక్తితో నువ్వు ఏది అడిగినా కూడా నేను నీకు సమాధానం చెప్తాను, అడుగు నాయనా అని అంటాడు. ఆ స్వామీజీ, స్వామి, నాకు పెళ్లి చేసుకోవాలనే కోరికగా ఉంది స్వామి, అది నెరవేరే మార్గం చెప్తారా అంటూ అడుగుతాడు సాంబ. ఇదేంటి నాయనా, ఇంత చిన్న కోరిక కోరావు, ఇది చాలా చిన్న కోరిక, అయినా పర్వాలేదులే, నీ పెళ్ళి నేనే స్వయంగా జరిపిస్తాను, ఇక నువ్వు వెళ్ళు అంటాడు స్వామీజీ. అందరూ తమ తమ ప్రశ్నలను అడగడం పూర్తయిన తర్వాత జనం మౌనంగా కూర్చుని ఉంటారు. స్వామీజీ మాట్లాడడానికి లేచి నిలబడి వారితో ఇలా అంటారు, ఊర్లో దొంగల గురించి దేవతలతో జరిపిన చర్చలు పూర్తయ్యాయి. దేవతలు దొంగల భార్య నుండి ఈ గ్రామాన్ని కాపాడడానికి ఒప్పుకున్నారు అని అనుకున్నారు. అయితే వచ్చే శుక్రవారం దాకా మనం ఆ దొంగలను భరించక తప్పదు. ఆ తరువాత ఈ దొంగలు కూడా ఇక్కడ మళ్ళీ అసలు కనిపించరు, ఈ ఛాయిల్లో కనిపించరు, మనకు మంచి రోజులు వచ్చేసినట్టే. ఇక శుక్రవారం తర్వాత మనకు మంచి రోజులు వస్తాయి, ఇదే దేవతల నిర్ణయం అని స్వామీజీ చెప్పడంతో ఊరి జనం అంతా కూడా సంతోషించి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. ఆ మాటలు విన్న సాంబకి ఎందుకో అనుమానం కలుగుతుంది. అతని బుర్ర చాలా చురుగ్గా పనిచేసి తను ఈ లోపల ఇలా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఈ స్వామీజీ మాటలు ఎందుకో నాకు నమ్మబుద్ధి కావడం లేదు, పైగా ఈయన దేవతలతో మాట్లాడి దొంగల సమస్యని పరిష్కరించడం ఏంటి, పైగా ఈయన శిష్యుల్ని చూస్తుంటే చాలా క్రూరంగా వింతగా ఉన్నారు, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు, పైగా నమ్మబుద్ధి కూడా కావడం లేదు, ఎక్కడో నాకు తేడా కొడుతోంది, వీళ్ళందరూ కలిసి ఈ ఊరిని మోసం చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది, మొత్తానికి ఇందులో ఏదో తిరకాసు అయితే ఉంది, అదేంటో తెలుసుకుని తీరాలి, ముందుగా దొంగలు ఎవరో కనిపెడితే సరిపోతుంది అని కాస్త దూరంలో ఉన్న పెద్ద బండరాయి చాటున సాంబ మాటు వేసి దాక్కుంటాడు. అర్ధరాత్రి కాగానే ఒక 3 బలంగా ఉన్న వ్యక్తులు పెద్ద పెద్ద మూటలతో స్వామీజీ దగ్గరకు రావడం అతను చూస్తాడు.
వెళ్ళను. నేను ఎక్కడో చూసినట్టు వీళ్ళని ఎక్కడో నేను మాత్రం చూశాను. అయినా ఈసారి ఈ పెద్ద మూటలు పట్టుకుని స్వామీజీని కలవడానికి ఎందుకు వచ్చారు అని సాంబ మెల్లిగా పిల్లిలాగా కదులుతూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు విందామని వాళ్ళ దగ్గరగా ఉన్న చెట్టు చాటుకు చేరుతాడు. అయితే దగ్గర నుంచి చూడగా అప్పుడు గుర్తొచ్చింది సాంబకి, గత రాత్రి దేవాలయం బయట కూర్చుని మందు తాగుతూ కనిపించింది వీళ్ళే కదా. పైగా ఈరోజు ఉదయం నేను సరిగ్గా గమనించలేకపోయానేమో, గుర్తుపట్టలేకపోయానేమో, కానీ ఆ స్వామీజీ శిష్యులు కూడా వీళ్ళే కదా, అంటే ఇక్కడేదో జరుగుతుంది అని వాళ్ళకు మరింత శ్రద్ధగా పరిశీలిస్తాడు సాంబ. ఇక ఆ మూటలు తెచ్చిన వాళ్ళని చూస్తూనే స్వామీజీ లేచి తను కూర్చున్న పీఠం మీద మూత తొలగిస్తాడు. వాళ్ళు తెచ్చిన వెండి, బంగారము, డబ్బు ఆ పెట్టెలో వేసి తిరిగి మూత పెట్టేస్తాడు. అంటే ఇంతకాలం ఈ ఊర్లో దొంగల పేర్లతో మోసం చేస్తున్నది ఈ స్వామీజీనేనా? ఇదంతా చూసిన సాంబ ఈ స్వామీజీకి ఒంటికి రక్తం వేడెక్కిపోతుందన్నమాట. ఇంక సాంబకి తన రక్తం అంతా కొత్త ఉడిగిపోతుంది. తన పెళ్ళి వెంటనే జరిగిపోతుంది కానీ పిల్లతో కాదు, వీళ్ళ చేతులతో తన్నులతో. అందుకని మెల్లిగా జారుకుంటాడు, ఊరు చేరుకుంటాడు. ఈ స్వామీజీ మోసాన్ని ఎలాగైనా సరే బయట పెట్టాలి, కానీ ఊరంతా ఎంతో భక్తిగా నమ్మి ఈ స్వామిని పూజిస్తున్నారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఈ స్వామి దొంగ అని అంటే ఈ ఊరి వారు నమ్మరు సరికదా. పైగా నన్నే పట్టుకుని చేతక బాధేస్తారు. పెళ్ళి కాదు, ఇప్పుడు నన్ను చేతక కొట్టేస్తారు, వీళ్ళ చేతుల్లో చావాల్సి వస్తుంది. అందుచేత ఏ ప్రజలు అమాయకత్వాన్ని అయితే అతను ఆసరాగా చేసుకుని వారిని మోసం చేయాలి అనుకుంటున్నాడో అదే అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని బయట పెట్టాలి ఈ స్వామీజీ బండారం అని నిశ్చయించుకుని మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలోని ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఇలా అంటాడు సాంబ. ఈరోజు స్వామిని చూడడానికి హిమాలయాల నుంచి ఎందరో జోగులు వస్తూ ఉన్నారట. వారి కోసం పందిళ్ళు విశేషంగా వేయాలని స్వామీజీ ఆజ్ఞ. అంచేత మీరంతా పలుగు పారలు చేత పట్టుకుని మీరంతా వెంటనే బయలుదేరండి. ఆలస్యం చేస్తే స్వామీజీకి ఆగ్రహం వస్తుంది అని ఒక పుకారు పుట్టించి ఊరంతా ప్రచారం చేస్తాడు సాంబ. ఇక దాంతో గ్రామ ప్రజలు పలుకులు పారల్లో గడ్డపారలు అన్నీ తీసుకుని అక్కడ నుండి స్వామీజీ వద్దకు బయలుదేరి వెళ్తారు. ఊరంతా ఒక్కసారి బయలుదేరి తన వద్దకు రావడం గమనించిన స్వామీజీ తన శిష్యులతో ఇలా అంటాడు, ఏంటి ఈ ఊరంతా ఒక్కసారిగా చాలా ఆవేశంగా మన మీద కట్టగట్టుకుని వస్తున్నారు, అసలు ఏమై ఉంటుంది అని చెప్పి వణుకుతున్న స్వరంతో శిష్యులను అడుగుతాడు. గురూజీ అప్పుడు ఆ శిష్యుల్లో ఒకడు ఉండి ఇలా అంటాడు, స్వామీజీ వాళ్ళతో పాటు ఒకడు నిన్న కుక్కతో పాటు వచ్చి మన దగ్గరకు వచ్చాడు కదా, అతను ఇంతకు ముందు ఆ దేవాలయం ముందు మా ముగ్గురిని చూశాడు. వాడే ఈ ఊరి జనాలను అందరికీ ఏదో చెప్పి తీసుకొస్తున్నట్టు ఉన్నాడు. వాడే ఏదో రెచ్చగొట్టి ఏదో చేసేలాగా ఉన్నాడు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు అనంగానే ఇక అందరూ కూడా కోలాహలంగా హడావిడిగా తన దగ్గరకు రావడం చూసిన స్వామీజీ తన శిష్యులు తత్తరపడతారు, భయపడిపోతారు, కూడా బెదిరిపోతారు. చేతిలో ఏమో పలుగులు పారలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు అని వాళ్ళకు గుండెల్లో దడదడ మొదలైపోతుంది. ఊరి ప్రజలతో పాటు అందరికంటే ముందుగా సాంబ తన కుక్కతో రావడం చూసి కంపరం పుట్టుకొస్తుంది. కంపరంతో పాటు భయం కూడా పుడుతుంది. అప్పుడు అయితే వాళ్ళు ఇలా చూస్తూ ఉండగానే ప్రజలు స్వామీజీ బృందాన్ని చుట్టుముట్టేసిన తర్వాత స్వామీజీ తమను చూసి గజగజ అంతలా ఎందుకు వణికిపోతున్నారు అనుకుని ప్రజలంతా అది గమనించి ఆశ్చర్యపోతారు. ఈయన ఎందుకు మనల్ని చూసి భయంతో ఇంత విలవిల్లాడిపోతున్నాడు, గజగజ వణికిపోతూ ఉన్నాడు, అలా చూస్తూ ఉండిపోతారు. ఇక దాంతో సాంబ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా, స్వామీజీ మీ గురించి వీళ్ళకి తెలిసిపోయింది, మొత్తం కూడా తెలిసిపోయింది, అందుకే మిమ్మల్ని పాతేయడానికి పలుగులు పారలు తీసుకొచ్చారు అంటూ స్వామీజీతో చెబుతూ స్వామీజీ గడ్డం పట్టుకుని లాగేస్తారు. దాంతో అది కాస్త ఊడి అతని చేతికి వచ్చేస్తుంది. ఆ తర్వాత అతను స్వామీజీ శిష్యుల గడ్డాలను కూడా పట్టు పీకుతాడు. అది చూసి ప్రజలకు కోపం వచ్చేస్తుంది. అంటే వీళ్ళు దొంగ స్వాములన్నమాట, ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేసి బ్రతుకుతున్న దొంగలు వీళ్ళేనన్నమాట అని పట్టుకుని చితక బాది తంతారు. సాంబ వాళ్ళను వారించి
వాళ్ళను కొట్టకండి. ఎందుకంటే మీరు వారు చెప్పేదంతా విని అసలు నిజం తెలుసుకోకుండా వారిని గుడ్డిగా నమ్మారు కనుకనే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలిగారు. ఇందులో మీ తప్పు కూడా చాలా ఉంది కదా. ఎవరో వచ్చి నేను దేవతలతో మాట్లాడతాను అని చెప్తే మీరు నమ్మడం తప్పు కదా. అది ఆసరాగా తీసుకుని వీళ్ళు ఇలా చేశారు. వీళ్ళే కాదు, ఎవరైనా కూడా ఇలాగే చేస్తారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి చెప్తున్నది నిజమా అబద్ధమా అని ఒక్క క్షణం ఆలోచించుకోవాలి. ఆ ఆలోచన శక్తి నశించినప్పుడు ఎవరైనా కూడా ఉంటే అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఇలాగే చేస్తారు. మోసం చేయాలనే చూస్తారు. అందులో వాళ్ళ తప్పేముంది? మోసం చేయడం వాళ్ళ నైజం, మోసపోవడం మీ నైజం. ఇన్ని మాట్లాడతాం అన్నప్పుడు ఒక్క మాట కూడా ఆలోచించారా? ఒక్క క్షణమైన ఆలోచించారా? సాధారణమైన మనుషులు, సామాన్యమైన మనుషులు దేవతలతో మాట్లాడడం ఏంటి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరు ఆలోచించలేదు. ఆలోచించకుండా గుడ్డిగా వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతూ పోయారు. అందుకే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలిగారు. వాళ్ళది ఎంత తప్పు ఉందో మీది కూడా అంతే తప్పు ఉంది ఇందులో అని అంటూ ఇక ఆ స్వామీజీ దొంగిలించిన సొమ్మంతా తీసుకొచ్చి ఎదురుగా పెట్టమంటాడు. అలా ఇక ఈ సొమ్మంతా మీరు వచ్చి తీసుకోండి. మీ మీ ఏవైతే ఉన్నాయో ఈ సొమ్మును వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నారు కనుక వాళ్ళని విడిచిపెట్టేసేయండి. ఇంకా వాళ్ళకు ఏమి చేయకండి. ఇక నుండైనా ఇలా మోసపోకుండా కాస్త తెలివిగా ఉండండి అని అంటూ ఆ ఉన్న బంగారంలో డబ్బులో ఎవరెవరిది ఏది ఉందో తీసుకుని వెళ్ళమంటాడు ఒక గ్రామస్తులకి ఆ స్వామీజీ. కూర్చుని పీఠం కింద ఉన్న బంగారు, వెండి, డబ్బు అంతా చూపించి ఎవరి నగలు ఎవరి డబ్బు వాళ్ళు తీసుకుని వెళ్ళండి అని చెప్పి స్వామీజీ శిష్యుల్ని కటకటాల వెనక్కి పంపుతారనమాట. ఇక సాంబ తన కుక్కతో పాటు గంగాపురం వదిలి వెళ్ళిపోతాడు. అలా ఆ ఊరికి ఆకలితో వచ్చిన సాంబ ఆ ఊరి వారు ఎవరూ కూడా తనకు సహాయం చేయకపోయినా వారికి దొంగల నుండి కాపాడి తన మంచితనం అనేది చూపించుకున్నాడు. చూసావు కదా బిడ్డ, నువ్వు కూడా ఎవరో స్వామీజీలు, గురూజీలు వచ్చి నీకు ఏదో చెప్తాను, ఏదో చేస్తాను అని అంటే అస్సలు మోసపోకు తల్లి. వాళ్ళు ఏదైనా నీ దగ్గర సహాయం ఆశించి వస్తే, ఆకలితో ఉండి నీ దగ్గరకు వస్తే వాళ్ళకు సహాయం చెయ్యి. ఆకలితో ఉన్నప్పుడు పట్టెడు మెతుకులు పెట్టు, వాళ్ళ కడుపు నింపు. ఏదైనా ఆపదలో ఉన్నారు అంటే నీకు తోచింది 10 20 ఇచ్చి సహాయం చేసి పంపించే. అంతేకాని వాళ్ళు ఏదో పూజలు చేస్తాము, ఇంకా ఏదో చేసేస్తాము, ఇంకా వేరే ఏదో అవి చేపిస్తాము ఇవి చేపిస్తామని చెప్తే గుడ్డిగా నమ్మి వాళ్ళను పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు అసలు మోసపోకు తల్లి. సహాయం చేయాలి అంటే భక్తి ఉండాలి. కానీ అది నీకు ఎలా ఉండాలి? ఆ భక్తి నీకు హాని తలపెట్టేనంత వరకు ఉండాలి, నీకు ఇబ్బంది కలగనంత వరకు ఉండాలి, నిన్ను బాధ పెట్టనంత వరకు ఉండాలి భక్తి. అయినా నమ్మకమైన విశ్వాసమైన అతి ఏదైనా కూడా మంచిది కాదమ్మా. అంతేకాని గుడ్డిగా మూర్ఖంగా ఎప్పుడూ కూడా ఎవరిని నమ్మవద్దు నువ్వు తల్లి. నీ సహాయం కోసం ఆశించి వచ్చిన వాళ్ళకి నీకు తోచిన సహాయం నువ్వైతే చేసి పంపించేయి. అంతేగాని వాళ్ళు సాక్షాత్తు దేవుళ్ళుగాను భగవంతుడుగాను నమ్మి వారి చేతుల్లో మోసపోకు అంటూ ఈరోజు అమ్మవారు అయితే చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఇది ఒక్కటే కాదండి, నేను కూడా మీతో ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళు ఉంటారండి, మోసం చేయాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. ఎక్కడెక్కడ చూద్దామన్నా మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా, మనం ఎంత ప్యూర్గా ఆలోచిస్తున్నా కూడా మన దగ్గర నుంచి మనకు మోసం చేయడానికి మన పక్కనే ఉంటారు. మనం దేవాలయాలకు వెళ్ళినా, లేదంటే ఒక తీర్థయాత్రలకు వెళ్ళినా, మనం ఎక్కడికన్నా వెళ్ళినా అక్కడికి కూడా అందరూ వీళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా తయారైపోతూ ఉంటారు. అందుకనే మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు కొత్త పరిచయం లేని వాళ్ళు మనం అనుకుంటూ ఉంటాం చాలా మంచి వాళ్ళు, భక్తి తత్పరత కలిగిన వాళ్ళు అని చెప్పి. కానీ అలా ఎప్పుడు అనుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు, కొత్త వాళ్ళు, వాళ్ళతో మనకి ఎందుకండి. కాకపోతే మనం కొంచెం విచక్షణతో ఆలోచించాలండి. మనం జర్నీలు చేసేటప్పుడు కూడా అసలు మన పక్కన ఎవరు కూర్చుంటున్నారు, మన వెనక ఎవరు కూర్చుంటున్నారు, మనతో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పి మనం చూసుకుని మసులుకోవాలి తప్ప ఎవరో తెలియని ముక్కు మొహం వాళ్ళని
అని మనకు వాళ్ళకి మన విషయాలన్నీ చెప్పి మనకు చాలా తప్పు చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే అలా జరిగిపోతుంది. మనకి వాళ్ళకి కలిగే సంభాషణలో మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్పేసి మనందరం ఎంతో పెద్ద తప్పు చేసి ఇబ్బందుల్లో ఇరకాటంలో పడుతూ ఉన్నాం. అలాంటివి కూడా జరుగుతాయని నేను మీతో అంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అంటే ఒక రకంగానే రాదండి, మోసం చేయాలి అనుకుంటే ఎక్కడైనా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు ఇలా మంచి సందేశాన్ని చక్కగా అందించారు కదా ఫ్రెండ్స్. మరి నువ్వు బిడ్డ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ఊరి ప్రజల్లాగానే నువ్వు కూడా మోసపోతావమ్మా. ఏ మాత్రము అప్రమత్తంగా ఉన్నా కూడా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మినా నీ పరిస్థితి కూడా ఇంతే దారుణంగా తయారవుతుంది బిడ్డ. నా బిడ్డలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కి బాధపడకూడదని నీకు అర్థమయ్యేలా ఈ కథ రూపంలో నేను చెప్పాను. ఎందుకు అంటే గనక ఇప్పటి పరిస్థితుల్లో చాలా వరకు ఇలానే జరుగుతూ ఉన్నాయి తల్లి. మాకు సర్వము తెలుసు. మేము మీ ఇంట్లో ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అంటూ మేము అవి తొలగించేస్తాం, ఈ పూజలు చేస్తామంటూ చాలామంది ఇళ్లల్లో కూడా జ్వరబడుతూ ఉన్నారు. జాగ్రత్త బిడ్డ. నీకు దానం చేయాలనిపిస్తే ఒక 10 20 దానం చేసి పంపు. ఆకలితో ఉంటే పట్టుడు మెతుకులు పెట్టి పంపించు, అంతేగాని మోసపోక అంటూ ఈరోజు మనకు చాలా అత్యద్భుతంగా అమ్మవారైతే చాలా చక్కగా సందేశాన్ని ఇచ్చారు కదండి. ఇప్పటి పరిస్థితుల్లో ఎవరో ఇంటికి రావడం, ఇంట్లోకి మీ ఇంట్లో ఇది ఉందమ్మా అది ఉందమ్మా ఆ దోషం అని చెప్పి మీ ఇంటి మీద కీడు ఉంది ఏదేదో చెప్పడం, మనం మోసపోవడం చాలా జరుగుతున్నాయి. కనుక అమ్మవారి సందేశం విని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.